సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు గేమ్ టెక్ ట్రేడర్. ఇప్పుడు 9 గంటల 12 నిమిషాలు ఉంది. సో 3 మినిట్స్ అయితే మార్కెట్ ఓపెన్ అవుతుంది. సో మన మెయిన్ టార్గెట్ ఏంటంటే జస్ట్ మార్కెట్ని అబ్జర్వ్ చేయటం, ఏం జరిగింది. సో అది చూసుకున్నట్టయితే నిన్న మనం ఆల్రెడీ ఇది ఇక్కడ చూసుకున్నట్టయితే నిన్నటి వీడియో చూసుకున్నట్టయితే సో క్లియర్గా మనము నేను ఇది టార్గెట్ అన్నాను. సో టార్గెట్ ఎప్పుడు వచ్చింది అని అంటే 10 గంటల 45 నిమిషాలకి మనకి సేమ్ టార్గెట్ వచ్చింది. సో ఇక్కడ ఆల్రెడీ మార్కెట్ అయితే పక్కాగా డౌన్ సైడ్ ఉంటుంది అనేది ఈ ట్రెండ్ లైన్ ద్వారాగా కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మనము ఇక్కడ చూసాము. నిన్నటి వీడియో చూడండి. లాజిక్ అంటే టూ కన్ఫర్మేషన్ చేసుకోవాలి. మన అబ్జర్వేషన్ ఏంటంటే జస్ట్ మార్కెట్ సైడ్ వేసా, అప్ సైడా, డౌన్ సైడా, ఎలా ఉంది, సో ఎప్పుడు ట్రేడ్ తీసుకుంటే బెటర్ అనేది మన జస్ట్ అబ్జర్వేషన్ అంతే. అది ఇంట్రాడే కోసం. సో స్టాక్స్ కోసం అని అంటే అది రెగ్యులర్గా స్టాక్స్ని అనలైజ్ చేయాలి. సో 1 by 1 స్టాక్స్ని 1 డే క్యాండిల్లో. సో ఇది 5 minute క్యాండిల్. సో నిన్న మనకు ఇక్కడ చూసుకున్నట్టయితే 174 వచ్చింది. సో మనం కాకపోతే ఈ ఫాల్ పడడానికి ఇక్కడ నుండి సో ఆల్మోస్ట్ 1 hour మనని వెయిట్ చేయించింది. ఇక్కడ జస్ట్ టైంపాస్ చేసింది. సో కొంత మార్కెట్ పైకి వెళ్తా అని అందరిని బయర్స్ని ఇక్కడ తీసుకొని వచ్చేసి మార్కెట్ పైకి వెళ్తున్నాను కొంతమంది బయర్స్ని ట్రాప్ చేసింది, మార్కెట్ డౌన్ సైడ్ తీసుకెళ్ళింది. సో లాజిక్ నిన్న క్లియర్గా చెప్పేసాం. సో చూస్తే మార్కెట్ తర్వాత వన్ వేగా బిగ్ ర్యాలీ చాలా డౌన్ పడ్డది. సో మధ్యలో వాలటైలిటీలు కూడా ఉన్నాయి, చూడాలి. ఇక్కడ చూస్తే క్లియర్గా చూడు, ఈ విధంగా మార్కెట్ ఇంత పడింది. సో 1100 పాయింట్స్ పడ్డది. సో 1100 పాయింట్స్ పడి మళ్ళీ 1 పాయింట్ ఆఫ్ టైంలో మళ్ళీ 1100 పాయింట్స్ని పైకి పిక్ చేసుకుంది, మళ్ళీ కిందికి వచ్చింది. సో వెరీ వాలటైల్గా ఉంది నిన్న. సో మనం ఇంత వాలటైలీలో ఎక్కువ ఓవర్ ట్రేడింగ్ అనేది అస్సలు చేయకూడదు. సో 1 ట్రేడ్ చేసామా, ఎంత వచ్చిందో అంతా తీసుకొని వెళ్ళిపోవడం అంతే. ఇంకా పొద్దున దాకా కూర్చుంటా అని అంటే కుదరదు. జస్ట్ అబ్జర్వ్ చేయి అంతే. ఒకవేళ పొద్దున దాకా కూర్చుంటావా, జస్ట్ బీ అన్ అబ్జర్వర్. సో నీళ్ళు పోతూ ఉంటే ఇది గట్టు మీద చేరి కూర్చొని జస్ట్ నీళ్ళని అబ్జర్వ్ చేస్తున్నట్టుగా మార్కెట్ అబ్జర్వ్ చేస్తూ ఉండడం, అంతవరకే మనం చేయొచ్చు. సో ఇక్కడ మార్కెట్ అయితే మనం క్లియర్గా చూసుకుంటే మార్కెట్ జస్ట్ 9:15 మార్కెట్ ఓపెన్ అయింది. సో ఫస్ట్ 1 minute క్యాండిల్ దాని మూమెంట్ ఎలా ఉందనేది క్యాచ్అప్ చేద్దాం. సో ఇప్పుడు మన మెయిన్ టార్గెట్ ఏంటి, డైరెక్షన్ పట్టడం. సో సైడ్ వేస్ ఉంటుందా, నిన్న మార్కెట్ 1000 పాయింట్స్ పడ్డది, మోర్ దాన్ 1000 పాయింట్స్. సో ఈరోజు ఇంకా బిగ్ ర్యాలీ ఉంటుంది అనుకోవడం కరెక్ట్ కాదు. సో రేంజ్ బౌండ్లో ఉంటుంది అనేది నా ఎక్స్పెక్టేషన్. సో మార్కెట్ సో ఇది మనం జస్ట్ క్యాండిల్ని ఇక్కడ డైరెక్షన్ పడదాము. సో ఇది 1 minute క్యాండిల్లో మార్కెట్ అప్ ఉంటుందా డౌన్ ఉంటుందా అనేది క్యాచ్అప్ చేద్దాము. సో ఇక్కడ చూస్తే సో ఇది సో ఇప్పుడు ఏంటి, మార్కెట్ డైరెక్షన్ని ట్రై చేద్దాము. అంటే కన్ఫర్మేషన్ రావాలి మనకు. ఒక లాజిక్, ఏదైనా లాజిక్ ఉందా, మనము ట్రేడ్ తీసుకుంటున్నాము అంటే లాజిక్ ఉందా అనేది చూద్దాము. సో ఇక్కడ అయినా మనకు అవకాశం వచ్చే ఛాన్స్ ఉండొచ్చు. సో ఈ ట్రెండ్ లైన్ డౌన్ బ్రేక్అవుట్ అయితే డౌన్ సైడ్ ఫాల్ ఉంటుంది. సో 33 అంటే ఫస్ట్ 15 minute క్యాండిల్ చూడు. సో నిన్న ఏం జరిగింది, నిన్న 1000 పాయింట్స్ ఫాల్ పడ్డది. సో నిన్న సెల్లింగ్ అంటే నిన్న బై చేయొచ్చు, బయ్యింగ్. కానీ ఈరోజు ఎక్కువ ర్యాలీ ఉండకపోవచ్చు, ఒక రేంజ్ బౌండ్లోనే ఉండొచ్చు. కాబట్టి ఈరోజు బెటర్ అంటే ఏం చేయాలి, సెల్ చేసుకుంటే టైం డికే అవ్వడము అలాంటివి ఉండే ఛాన్స్ ఉంటుంది. సో ఒక రేంజ్ బౌండ్లో ఉండొచ్చు. సో చిన్నపాటి రేంజ్లోనే ఉండొచ్చు. ఇలాంటి మంచి బ్రేక్అవుట్ ఇచ్చింది. సో ఇక్కడ నిన్నటి లోన్ కూడా బ్రేక్అవుట్ ఇచ్చింది సపోజ్. సో నిన్నటి లోన్ బ్రేక్అవుట్ ఇచ్చింది అని అంటే నువ్వు ఎంటర్ అయితే మంచి ఫాల్ వచ్చింది. అలా ట్రేడ్ అది రోజు వస్తుందని కాదు. ఈరోజు చూసావు, ఇది ఇన్సైడ్ క్యాండిల్. సో ఆల్మోస్ట్ ఒక రేంజ్లోనే ఉంది మార్కెట్. సో ఇలాంటి డేస్ని నీకు సెటప్పే రాలేదు అసలు. ఆ పైకి బ్రేక్అవుట్ కానీ ఇది ఇక్కడ ట్రెండ్ లైన్ బ్రేక్ డౌన్ అవ్వడం కానీ
సో అలాంటి అవకాశం రాని టైంలో ట్రేడ్ బలవంతంగా తీసుకోవద్దు. నాకు ఎక్కువ ట్రేడ్స్ చేయడం అనేది తగ్గించడం బెటరు. వారానికి ఒక్క ట్రేడ్ 2 ట్రేడ్లు చేసిన మంత్లో మనకి ఒక 7-8 ట్రేడ్స్ వస్తాయి, సరిపోతుంది నీకు. ఎంత తక్కువ ట్రేడ్స్, మంచి క్వాలిటీగా ట్రేడ్స్, మంచి సెటప్ వస్తేనే తీసుకుంటా, లాజిక్గా ఎంట్రీ తీసుకుంటా అంటే మనకి చాలా అవకాశం ఉంటుంది. సో ప్రతిరోజు ట్రేడ్ చేస్తా అయినప్పుడే ట్రేడ్ తీసుకోవడం అనేది చేయాలి. సో ఈ విధంగా అబ్జర్వేషన్ చేయడము. ఈరోజైతే లేదు, ఈరోజు ట్రేడ్ ఏం లేదు, నో ట్రేడ్. జస్ట్ అబ్జర్వ్ చేసావుగా, సైడ్ వేస్ ఇన్సైడ్ క్యాండిల్ ట్రేడ్ ఉంది. సపోజ్ ఈ ఏరియాలో ఫ్లాట్గా ఓపెన్ అయిందా, ఇదే ఏరియాలో, సో ఈ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయిందా, సో మనకి డౌన్ సైడ్ ఉంటుంది. సో ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉంది, 51,000 అనేది సైకలాజికల్ నెంబర్ కాబట్టి, సో ఇక్కడ 51,000 రెసిస్టెన్స్ ఉంది. ఈ రెసిస్టెన్స్ని పైకి గ్యాప్ అప్ ఓపెన్ అయిందనుకో, మార్కెట్ నీకు ఇంకా కొంత ర్యాలీ ఉంటుంది. సైడ్గా ఓపెన్ అయ్యి సో ఇక్కడ దాకా వచ్చేసి కిందికి వెళ్తున్నా అన్న ఫీలింగ్ ఇచ్చేసి పైకి సడన్గా స్పైక్ ఇవ్వచ్చు, అలా కూడా ఉంటుంది. సో ఒక కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ఇక్కడ రెసిస్టెన్స్ని బట్టి అప్ ఓపెన్ అవుతుందా, డౌన్ ఓపెన్ అవుతుందా, ఫ్లాట్ ఓపెన్ అవుతుందా కన్ఫర్మేషన్ తీసుకొని, ప్లస్ మన ప్రాఫిట్ టార్గెట్స్ కూడా. సో ₹1,00,000 ఇది క్యాపిటల్ అనుకో, నీ మంత్లీ టార్గెట్ 10% అని పెట్టుకున్నావు అనుకో, నీకు టెంప్టింగ్ అనేది ఉండదు, గ్రీడీనెస్ అనేది రాదు. అంటే 10% అంటే 10,000, నెల మొత్తంలో 10,000 సంపాదిస్తున్నావు ₹1,00,000 ఉపయోగించి. నువ్వు 7-8 ట్రేడింగ్ సెషన్స్ దొరికినా కానీ ఒక ట్రేడింగ్ సెషన్లో ₹1,000, ₹2,000 అలా వచ్చినా ఎనఫ్ అనుకోవాలి. అలా లేకుంటే గ్రీడీనెస్ ఎక్కువ అయిపోతుంది, అగ్రెసివ్గా ట్రేడింగ్ చేస్తావు. సో ఇలాంటివి అంటే నీకు ఎంత ప్రాఫిట్ కావాలి అనేది నువ్వు డిసైడ్ చేసుకోవాలి. 10% 10,000, లక్షకి 10,000 1 మంత్లో అంటే తక్కువ ఏం కాదు కదా, దట్స్ ఫైన్. నువ్వు ఇంకా హై ఎక్స్పెక్టేషన్స్ పెడుతున్నావు అంటే యు ఆర్ గోయింగ్ ఇన్ టు కరప్ట్, అంటే నీ మైండ్ కొద్దిగా కరప్ట్ అవుతున్నట్టు. సో నిన్ను చాలా రాంగ్స్ చేపిస్తుంది, ఓవర్ ట్రేడింగ్ చేపిస్తుంది, ఎక్కువ ర్యాండమ్గా ఎంటర్ అవ్వడం చేస్తుంటుంది. నీ టార్గెట్ని లిమిట్ చేసుకున్నావు, నీ ప్రాఫిట్ టార్గెట్ని. సో క్వాలిటీ ట్రేడ్స్ తీసుకుంటే సరిపోతుంది. వారంలో 1-2 ట్రేడ్స్ వచ్చినా బెటరే అనే మైండ్ సెట్ ఉంటే, ప్రతిరోజు చేయాలనే మైండ్ సెట్ కాకుండా, సో ఆ మైండ్ సెట్ని తీసుకురావాలంటే స్లో ఓపిక్గా డెవలప్ కావడం అనేది చాలా ఇంపార్టెంట్. చూద్దాము రేపు మార్కెట్ని ఏ విధంగా అబ్జర్వ్ చేయడానికి ట్రై చేద్దాము.